ఇంకొక ప్రధాన వార్త చూసుకోవచ్చు మనం దిశ పేపర్లోనే మెడికల్ దందా. ఇది పెద్ద ఎత్తున దందా కొనసాగుతుంది. సామాన్య జనంతో ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నారు ఈ ఆర్ఎంపీ అని చెప్పుకునేటువంటి కొంతమంది నకిలీ వైద్యులు. మరి వీళ్ళ వల్ల ఏం జరుగుతుంది అనేటువంటి వార్త దిశ పేపర్ రాసింది. మంచి ప్రయత్నం. గ్రామీణులపై ఆర్ఎంపీ వైద్యుల ప్రయోగం అంటూ వార్త రాసింది. విచ్చలవిడిగా మెడిసిన్ రాస్తున్న ప్రైవేట్ వైద్యులు, జాడాలేని నియంత్రణ శాఖలు, అనారోగ్యం బారిన పడిన గ్రామీణ ప్రజలు అంటూ వార్త రాసింది. వాస్తవంగా ఏం జరుగుతుంది? ఆర్ఎంపీ దగ్గర పనిచేస్తారు, లేదా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర పనిచేస్తారు. వాళ్ళకి ఎలాంటి సర్టిఫికేట్ ఉండదు, ఆర్ఎంపీ ఉండదు, ఏఎంపీ ఉండదు అని వచ్చి డాక్టర్గా ఒక క్లినిక్ పెట్టుకుంటాడు, మందులు ఇస్తుంటాడు, ఇంజక్షన్లు ఇస్తుంటాడు, అవసరమైతే ఆపరేషన్లు కూడా చేస్తుంటారు. మరి దీని మీద అంతా నియంత్రణ లేదు. పుట్టగొడుగులాగా డాక్టర్లు పుట్టుకొచ్చారు. పుట్టగొడుగులాగా డాక్టర్లు, షాపులు, మందుల షాపులు, మెడికల్ షాపులు పుట్టుకొస్తున్నాయి. ఇవంతా కూడా డాక్టర్ అనేదే నమ్ముతున్నారు జనాలు. ఆయన ఏదో ఒక మందు ఇస్తాడు, తగ్గుతుంది. ఇట్లా ప్రజల అవసరం ఉన్నా లేకున్నా మందుల షాపులలో ఎక్కువ మందులు సేల్ కావాలి కాబట్టి అవసరం ఉన్నా లేకున్నా మందులు రాసిస్తూనే ఉన్నారు, జనాలు వాడుతూనే ఉన్నారు. జనాలను మందులకు అడిక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ దందా అంతా పోవాలంటే ఏం చేయాలి? హుజురాబాద్ మండలం సిర్సంపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ అనారోగ్యానికి గురి కావడంతో బంధువులు వరంగల్ పట్టణానికి చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె మోకాల నొప్పులపై ఆర్ఎంపీ వైద్యుని చికిత్సతో వినియోగించిన మందులను పరిశీలించి అక్కడి వైద్యుడు కుటుంబ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంత హెచ్చు స్థాయిలో యాంటీబయాటిక్స్ ఇవ్వడం ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ మందులు వాడడం వల్ల ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. మెడిసిన్ వ్యాధులు నయం కావడానికి వినియోగించే మందులే అయినా పరిమితి దాటితే తీవ్ర ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అవగాహన లేక విచ్చలవిడిగా వినియోగిస్తున్న అనేక మందుల ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. హుజురాబాద్ పట్టణంలో సివిల్ ఆసుపత్రిలో నియోజకవర్గంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు అందుబాటులో ఉండడం లేదు. సరిపడా వైద్యులు లేకపోవడం వల్ల, మందులు అందుబాటులో లేకపోవడం వల్ల వైద్యం అందక ప్రజలు ఆర్ఎంపీలతో పాటు హుజురాబాద్ పట్టణంలోని ప్రైవేటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. ఇది కేవలం హుజురాబాద్కి సంబంధించింది కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కొనసాగుతుంది. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇది అత్యధికంగా కొనసాగుతుంది. ఆర్ఎంపీ అని చెప్పి వాళ్ళు గ్రామాలలోకి వచ్చి క్లినిక్లు పెట్టుకొని ప్రజలను మోసం చేస్తున్నారు, వాళ్ళకు మందులను అలవాటు చేస్తున్నారు. ఆ డాక్టర్ వీడికే వస్తారు, ఆ డాక్టర్ దగ్గరికే వస్తుంటారు. కాబట్టి జనాలు జాగ్రత్త. మీకు అవసరం ఉన్నా లేకున్నా మందులు ఇస్తున్నారు. మీ శరీరాన్ని, మీ బాడీని మందులకు అలవాటు చేస్తున్నారు, అడిక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి మీ ఆర్ఎంపీల మీద, డాక్టర్ల మీద, ఈ ఏదైతే క్లినిక్లు ఉన్నాయో క్లినిక్ల మీద, ఏదైతే మెడికల్ షాపులు ఉన్నాయో చాలా ఉన్నాయి. మెడికల్ షాపులు పర్మిషన్ లేనటువంటి, ఎలిజిబిలిటీ లేనటువంటి, అర్హత లేనటువంటి చాలా ఉన్నాయి. వాటి మీద నియంత్రణ లేదు. ఉన్నత స్థాయి వైద్య అధికారులు వెంటనే స్పందించి క్లినిక్ల మీద, ఈ నకిలీ ఆర్ఎంపీల మీద, మెడికల్ షాపుల మీద రైడ్ చేసి వాళ్ళను జైలుకు పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ అధికారులు స్పందించకపోతే జనం టీవీ రంగంలోకి దిగి వార్తలను ప్రచురించి వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తే లేదని జనం టీవీ తెలియజేస్తుంది. మందులపైన ఆదాయం, ఆయన ఒక సూదిస్తాడు, గోలిస్తాడు, దాని మీద ఆదాయం వస్తుంటుంది, బతుకుతుంటాడు. ఆయన మందుల షాప్ పెట్టుకుంటాడు. ఆయన ఊళ్ళలో ఒకటి ఉంటుంది, ఆ డాక్టర్ ఇస్తేనే తక్కువైతుంది నాకు అనేది మైండ్ జనాలకు ఉంటుంది. అది ఏముండదు. జనాలు మంచి డాక్టర్ చూపించుకోవాలి, స్కానింగ్ చేయించుకోవాలి. ఒకే డాక్టరు ఏదో ఊర్లో ఉన్నాడని చెప్తుంది కాకుండా నిజమైనటువంటి అర్హత కలిగినటువంటి డాక్టర్ దగ్గరికే వెళ్ళండి. కొద్ది రోజులు వైద్యుడి దగ్గర పనిచేస్తే చాలు. లేదంటే మందుల దుకాణంలో పనిచేసిన కొంతమంది గ్రామాల్లో ఆర్ఎంపీ వైద్యులుగా అవతారం ఎత్తుతున్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఎక్కువ జిల్లాల్లో కొనసాగుతుంది. త్వరలో ఆ లిస్టు తీస్తున్నాం మేము. ఎవరైతే నకిలీ ఆర్ఎంపీ వైద్యులుగా చలామణి అవుతున్నారో, ఊర్లలో వైద్యం చేస్తున్నారో ఆ లిస్టు తీసి మేము ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అటు వైద్య శాఖకు కూడా పంపే ప్రయత్నం చేస్తాం. అవసరమైతే వార్తలు కూడా జనం టీవీలో ప్రసారం చేస్తాం. మందులు, ఇంజక్షన్లు విచ్చలవిడిగా ఇచ్చేస్తున్నారు. ప్రతిరోజు 4 అంకెల్లో సంపాదిస్తున్నారు. హుజురాబాద్ పట్టణంలో ప్రైవేటు ఆసుపత్రులు రోగులు రిఫర్ చేస్తూ పర్సెంటేజ్లు గుంజుతున్నారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీ వైద్యులు చేస్తున్న పరిస్థితి. వీరికి వైద్యం ఆదాయం గడించే వృత్తిలా మారిపోయింది. గతంలో పట్టణ ప్రాంతాలకే పరిమితమైన మెడికల్ దుకాణాలు నేడు గ్రామీణ ప్రాంతాల్లో 10ల సంఖ్యలో వెలిశాయి. రోగ నిర్ధారణ చేయకుండానే మందులు రాస్తుండటంతో ప్రజల ప్రాణాలు ప్రమాదంలో
చూడండి విచ్చలవిడిగా వినియోగం అట. వైద్యం అందించే క్రమంలో కొంతమంది ఆర్ఎంపీ వైద్యులు ఆదాయం కోసం పరిమితి దాటి మందులు రోగులకు అంటగడుతున్నారు. డైక్లోఫెనాక్ వంటి నొప్పులు తగ్గించే స్టెరాయిడ్లు, బ్యాక్టీరియా నాశనానికి వినియోగించే యాంటీబయాటిక్స్ వినియోగం పెరిగిపోయింది. అనుమతి లేని వైద్యులు చేస్తున్న వైద్యంతో శారీరకంగా రోగులు రుగ్మతల బారిన పడే అవకాశం ఉంది. ఈ మందులతో రోగాలు కూడా ముదిరిపోతున్నట్లు తెలిసింది. రోగ నిరోధక శక్తి తగ్గి వ్యాధుల మందులకు లొంగని పరిస్థితి రోగులకు చేరుకుంటుంది. మొత్తం మీద 150 రకాల మందులను నిషేధించిందట ప్రభుత్వం తాజాగా. కానీ చాలా రకాల మందులు నేటికి అనధికారికంగా వినియోగిస్తున్నారు. మందుల షాపుల్లో ఇంకా దొరుకుతున్నాయి. అట్లాంటి మందుల షాపులను సీజ్ చేయాలి. డ్రగ్ కంట్రోల్ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు వైద్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. నిపుణులు ఎవరైతే అర్హత గలటువంటి డాక్టర్లు ఉన్నారో, నిపుణులు ఉన్నారో, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా కొన్ని క్లినిక్లు డాక్టర్ రెఫర్ చేస్తే అవసరం ఉన్నా లేకున్నా పరీక్షలు చేస్తున్నారు. మూత్ర పరీక్ష, రక్త పరీక్ష, ఇట్లాంటి సెంటర్ వాళ్ళను బతికించడం కోసం, ఆ స్కానింగ్ సెంటర్లో బతకడం కోసం డాక్టర్ టైఅప్ అవుతాడు, ఇటు మెడికల్ షాప్ టైఅప్ అవుతారు. ఏదైతే స్కానింగ్ సెంటర్ ఉన్నాయో వాళ్ళు, రక్త పరీక్ష, మూత్ర పరీక్ష కేంద్రాలు కూడా, ల్యాబ్లు, ఇవంతా కూడా ఒక మాఫియా లాగా కొనసాగుతుంది. డాక్టర్ దగ్గరికి పోగానే నీకు ఏ రోగం ఉందో ఫస్ట్ పరీక్ష చేసుకొచ్చుకోపో అంటాడు. ఆ పరీక్షకి పోతే 2000, 3000 అయితే ఒక్కరికి. అది అయిపోతే స్కానింగ్ తీయాలంటారు, స్కానింగ్ తీస్తారు, ఆయనకు 1000, 2000 పోతాయి. ఇవన్నీ ఏం లేకున్నా కూడా మళ్ళీ 2000, 3000 మందులు రాస్తాడు. డాక్టర్ ఫీజు, స్కానింగ్లు, ల్యాబ్ టెస్టులు, మళ్ళీ మెడిసిన్స్ ఒక 5-10 వేలు పోతున్నాయి. అంటే ఇదంతా మాఫియా అవసరం ఉన్నా లేకున్నా జరుగుతుంది. కాబట్టి డాక్టర్లు కూడా కొంతమంది వ్యాపారం కోసం చేస్తున్నారు. డాక్టరు దేవునితో సమానం, జనాలకు న్యాయం చేయాలి. ప్రజలు ఎవరైనా రోగాల బారిన పడితే నిపుణుల వద్ద చికిత్స తీసుకోవాలి. హుజురాబాద్ సివిల్ ఆసుపత్రిలో నిపుణులైన వైద్యులచే పరీక్షలు చేస్తూ మందులను అందిస్తున్నాం. ఆసుపత్రిలో రోగ నిర్ధారణ పరీక్షలు అనంతరమే వైద్యులు రోగులకు మందులు అందిస్తున్నారు. స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్ మందులు వైద్యుల సూచన మేరకు వాడాలి. విచ్చలవిడిగా మందులను ఆర్ఎంపీల సూచనతో వాడరాదు. దీనివల్ల దుష్ప్రభావాలు ఉంటాయి. వాస్తవంగా ప్రభుత్వ ఆసుపత్రులు చూయించుకోండి. అవసరమైతేనే టెస్టులు చేస్తారు, అవసరం లేకుండా టెస్టులు చేయరు, అనవసరమైన మందులు రాయరు, అనవసరమైనటువంటి స్కానింగ్లు చేయరు. కాబట్టి ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి మీరు ఇబ్బంది పడి అనవసరంగా టెస్టులు చేయించుకొని, స్కానింగ్లు వేసుకొని, మెడిసిన్ తెచ్చుకొని వాడి మన బాడీని కరెక్ట్ లేకుండా చేయడం ఇదొకటి. తర్వాత ఆర్ఎంపీ డాక్టర్లు రెఫర్ చేస్తారు ప్రైవేట్ హాస్పిటల్కు, దాంట్లో ఆర్ఎంపీ వాళ్ళకు పర్సంటేజ్ పోతుంటుంది. అంతా కూడా ఒక మెడికల్ మాఫియా. ఈ మెడికల్ మాఫియాని మెడికిల్ దందాన్ని రాసిర్లు. కాబట్టి వీలంత వరకు మెడికల్ మాఫియా రాష్ట్రంలో లేకుండా రేవంత్ రెడ్డి చర్యలు తీసుకొని నిజంగా జనాలకు ఆరోగ్యం మీద దృష్టి పెట్టి కోలుకునేటట్టు ఆరోగ్యంగా ఉండేటందుకు ప్రయత్నం చేయాలి తప్ప డాక్టర్లు వాళ్ళ ప్రాణాలతోటి ఆడుకునే విధంగా ఉండకూడదు అనేది జనం టీవీ కోరుతుంది.